జాయిన్ అవ్వండి మా. కళ్యాణి, దాసరి. దాసరి ఎవరమ్మా? కుమారి, పూజిత, కావేరి, నెంబర్ 94194115, లింగాల, హజీరా, రెడ్డియాలు, సంగీత. 10 మెంబర్స్ జాయిన్ అయినారే. ఏమా 50 మెంబర్స్. ఆవుల హరితన, అనూష, స్వర్ణ, దాసరి, శృతి, కుమారి, పూజిత, సంగీత, రెడ్డి, ఆలూరు, హజీరా, లింగాల. స్టార్ట్ చేస్తామా క్లాస్? 17 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఏమా అప్పా స్టార్ట్ చేసేనా? ఏమా వినపడలేదు. స్టార్ట్ చేయండి మేడం. ఓకే ఓకే, షేర్ చేస్తున్నాను స్క్రీన్ చూడండి. షేర్ అవుతుందమ్మా స్క్రీన్? ఏం పాప? అవుతుంది మేడం. అవుతుంది మేడం. ఓకే ఓకే ఓకే. ఇక్కడ చూడండి, ఈమెయిల్, మీకు ఈమెయిల్ గురించి అంతా, మెయిలర్స్ మెయిల్ కంపోజిషన్ అంతా అయిపోయింది. ఈమెయిల్ గురించి, జీ సూట్ గురించి చెప్తాను ఈరోజు, ఓకేనా? ఇక్కడ చూడండి. మీకు కనిపిస్తుందమ్మా? షేర్ స్క్రీన్ అవుతా ఉందా? అవుతుంది మేడం. అవుతా ఉందా? అవుతుంది మేడం. కనిపిస్తుందమ్మా? స్క్రీన్ షేర్ అవుతా ఉందా? అవుతుంది మేడం, కనిపిస్తుంది. ఓకే ఓకే. గూగుల్ షీట్స్ అని ఉంది టాపిక్. ఇక్కడ గూగుల్ షీట్స్ వల్ల ఏమి యూజ్ అంటే, యూ కెన్ డూ ఏ లాట్ విత్ గూగుల్ అకౌంట్ దీస్ డేస్ ఫర్ యూజింగ్ గూగుల్ డ్రైవ్, క్రియేట్ అండ్ షేర్ డాక్యుమెంట్స్ షేర్ చేయడానికి, క్రియేట్ చేయడానికి గూగుల్ డ్రైవ్ ఇచ్చేస్తారు. యూజింగ్ గూగుల్ మ్యాప్స్ టు లెర్న్ యువర్ వే అరౌండ్. ఇక చూడండి, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, మీకు వర్డ్ తెలుసు కదా? ఏమా వర్డ్?
వర్డ్ ఎక్సెల్ పలకండి. లాస్ట్ సెమ్లో నేర్చుకున్నారు కదా వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్. ఏమ్మా పలకండి. ఏమ్మా వినపలేదా? వినపడుతుంది మేడం, వినపడుతుంది మేడం. నేర్చుకున్నారు కదా. సపోజ్ మీ డేటానే ఉంది, ఇప్పుడు మీ డేటా ఉంది, ఇప్పుడు ఏమంటే ఆ డేటా షీట్ పంపిస్తాను. మీ రోల్ నెంబరు నేమ్ పంపించి మీ డేటా మీ ఆధార్ నెంబర్ నాకు అవన్నీ తెలీదు. ఇప్పుడు మీరు పాండమిక్ కదా కాబట్టి ఇంట్లోనే ఉంటారు కరోనా కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఒక షీట్ పంపిస్తాను మీకు, ఎక్సెల్ షీట్. అందులో మీ నేమ్ రోల్ నెంబర్ అంటే నాకు తెలుసు, మీ మార్క్స్ అంటే నేను ఎంటర్ చేసుకుంటా. కానీ మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అన్ని నాకు తెలియదు కదా, కానీ మీరు ఎంటర్ చేస్తే నాకు రావాలా. సో అప్పుడు నేను ఒక షీట్ క్రియేట్ చేసి పంపిస్తాను, ఎక్సెల్ షీట్. కానీ మీ ఎంటర్ చేసిన ఒక్కటి మీరు ఒక్కరే కాదు, క్లాస్లో 50 మంది ఉంటారు, వాళ్ళ ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేను ఏదైనా మాడిఫికేషన్ చేస్తే అది మీకు కనిపిస్తుంది అనమాట. మనము మీరు ఇంట్లో ఉన్నా కూడా మీ డేటా అంతా ఆధార్ కార్డు ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. సో అదే మీకు పంపిస్తే షీట్ అందులో మీ డేటా అంతా ఫిల్అప్ చేసేస్తారు, నాకు డేటా వచ్చేస్తారు. సో దాన్ని గూగుల్ షీట్స్ అంటారు అనమాట. సో అది గూగుల్ షీట్స్, మీకు గూగుల్ డాక్స్, తర్వాత గూగుల్ చాలా గూగుల్ షీట్ ఫస్ట్ చెప్తాను, ఓకేనా? ఇన్ దిస్ ట్యూటోరియల్ లెర్న్ హౌ టు యూజ్ పవర్ఫుల్ టూల్ గూగుల్ షీట్. గూగుల్ డ్రైవ్ ఫస్ట్ చెప్తాను చూడండి. గూగుల్ డ్రైవ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి చేస్తాము అదంతా మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా? ఇక్కడ చూడండి, కనిపిస్తుంది అందరికీ ఏమా? ఇక్కడ చూడండి మా, వాట్ ఈజ్ గూగుల్ డ్రైవ్? గూగుల్ షీట్స్ ఆల్ అబౌట్ గూగుల్ డ్రైవ్. ఇక్కడ చూడండి మా, మనకు గూగుల్ డ్రైవ్ గురించి తెలియాలన్నమాట. గూగుల్ డ్రైవ్ అంటే ఏంటంటే, డ్రైవ్ ఇస్ ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ గూగుల్ టు స్టోర్ ఫైల్స్ ఆన్లైన్ అండ్ యాక్సెస్ ఎనీవేర్ యూజింగ్ ద క్లౌడ్. ఇక్కడ ఏంటంటే మా, గూగుల్ డ్రైవ్ అనేది ఫ్రీ సర్వీస్ అనమాట. మనకి కంప్యూటర్లోనే ఉంటుంది, గూగుల్ అలౌస్ చేస్తుంది అనమాట. దాంట్లో స్టోర్ ఫైల్స్ అనమాట. అంటే మీరు ఎంటర్ చేసింది స్టోర్ చేస్తుంది, నేను ఎంటర్ చేసింది స్టోర్ చేస్తుంది. ఫైల్స్ ఆన్లైన్ అండ్ యాక్సెస్ దెమ్ ఎనీవేర్ యూజింగ్ ద క్లౌడ్. అది మనం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. మీరు చేసిన షేర్ డేటా నాకు వస్తుంది, నేను చేస్తే మీకు ఆ డేటా అందులో వస్తుంది అనమాట. Google Drive is also gives you to access free web-based applications for creating documents, spreadsheet, presentation and more. అంటే ఓన్లీ షీట్సే కాదు, అంటే ఎక్సెల్ షీటే కాదు, డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు, ప్రెజెంటేషన్ అంటే మీరు పవర్ పాయింట్ లాగా ప్రెజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు, అంతా ఆన్లైన్ అయిపోతుంది. నేను చేసిన నాకు ఆన్లైన్లో వస్తుంది, నేను ఏదైనా అప్డేషన్ చేస్తే ఆ షీట్లో అంతా ఆన్లైన్ వస్తుంది. ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ గూగుల్ దట్ అలౌస్ టు స్టోర్ ఏ ఫైల్. ఫోల్డర్ లాగా ఎలా సేవ్ చేసుకుంటాము, సో అలాగే గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఏపీ గూగుల్ షీట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ, బట్ ఆన్లైన్. నేను మాడిఫై చేసింటాను డేటా, అందులో మీరు మాడిఫై చేసింటారు, మొత్తం డేటా అంతా కూడా గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ డ్రైవ్ ఇస్ ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ గూగుల్ దట్ అలౌస్ యూ స్టోర్ ఫైల్స్ ఆన్లైన్ అండ్ యాక్సెస్ దెమ్ ఎనీవేర్ యూజ్. ఎక్సెల్ నేర్చుకునేది ఓన్లీ ఇక్కడ మటుకే డేటా సేవ్ అవుతుంది, అదేమి ఆన్లైన్ రాదన్నమాట. షేర్ చేసుకుంటాం అనమాట. ఇది ఫ్రీ సర్వీస్ ఫ్రమ్ గూగుల్ anywhere using the cloud. Google Drive is also gives you access to free web-based applications for creating documents, spreadsheet, presentation and more. Google Drive అన్నిటిలో డాక్యుమెంట్స్ చేయొచ్చు, స్ప్రెడ్షీట్ చేయొచ్చు, ప్రెజెంటేషన్ అంటే డాక్యుమెంట్ వర్డ్ లాగా చేయొచ్చు. ఏదైనా చేంజెస్ చేసినా మీకు చేంజ్ చేసినా మారుతూ ఉంటుంది. ప్రెజెంటేషన్ కూడా అంతే. గూగుల్ డ్రైవ్ యూస్ చేయాలి అంటే గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ సర్వీసెస్ అవైలబుల్ టుడే. మెయిన్ స్టోరేజ్ అనమాట. ఆన్లైన్ లో స్టోరేజ్ కి గూగుల్ డ్రైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గూగుల్ డ్రైవ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అవైలబుల్ టుడే. ఇఫ్ యూ నెవర్ యూజ్ ద క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ సర్వీస్ లైక్ గూగుల్ డ్రైవ్ బిఫోర్,
take a moment to consider advantage of keeping your files online because files can be accessed from only any computer with internet connection. Drive ultimately you the need to email or save your file USB drive and because Drive allows to share files working with other become much easier. ఇక్కడ మా గూగుల్ డ్రైవ్ అంటే ఏంటంటే ఇది మోస్ట్ పాపులర్ అనమాట స్టోరేజ్ సర్వీస్. ఫోల్డర్లు ఎలా స్టోర్ చేసుకుంటాము బట్ ఇక్కడ అలాగే స్టోరేజ్ లాగే ఉంటుంది అనమాట. అయితే ఆన్లైన్లో కనిపిస్తుంది అదే మేము చేంజెస్ చేసినా మీరు చేంజెస్ చేసినా మొత్తం అంతా ఆ డ్రైవ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ నెవర్ యూజ్డ్ ఆల్వేస్ స్టోరేజ్ సర్వీస్ లైక్ గూగుల్ డ్రైవ్ బిఫోర్ టేక్ యూ మూమెంట్ కన్సిడర్ అడ్వాంటేజ్ కీపింగ్ యువర్ ఫైల్స్ ఆన్లైన్. మనం మొత్తం ఆన్లైన్లో ఫైల్స్ అంతా ఉండాలంటే గూగుల్ డ్రైవ్ చేయాల్సిందే అనమాట. Advantage of keeping your files online because files can be accessed from any computer with internet connection. మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ చేంజెస్ మీ ఇంట్లో చేసి చేంజెస్ అన్ని మీరు 50 మంది అవన్నీ డేటా అంతా కూడా నాకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. డ్రైవ్ ఎలిమెంట్స్ దట్ నీడ్ టు ఈమెయిల్ ఆర్ సేవ్ ఫైల్ టు యూఎస్బి డ్రైవ్. మనకు ఎలా స్టోరేజ్ చేసుకుంటామో మామూలు పెన్ డ్రైవ్ సీడీలు అలాగే డ్రైవ్లో కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. సేవ్ యర్ ఫైల్ అండ్ బికాస్ డ్రైవ్ అలౌస్ టు షేర్ ఫైల్స్ వర్కింగ్ విత్ అదర్ బికమ్ మచ్ ఈజియర్. మళ్ళీ ఆ స్టోర్ అనేవి షేర్ చేయొచ్చు. నేను హెడ్డింగ్స్ రాస్తా సీరియల్ నెంబర్ నేమ్ మీ మార్క్స్ ఏదో ఎంటర్ చేసుకుంటాను ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ మీవి నాకు లేవు మార్క్స్ మీ నేమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఏదో పంపిస్తాను బట్ అవన్నీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ నాకు తెలియదు కదా మీ అందరివి ఆ షీట్ మీకు పంపిస్తాను మీరు ఎంటర్ చేస్తే నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదంతా ఒక స్టోరేజ్ లాగా మళ్ళీ మీరు అలా జస్ట్ మీరు ఎంటర్ చేస్తారంటే నాకు ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసి ఆన్సర్ పడిపోతుంది అనమాట. సో అదే అలాగా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. క్రియేటింగ్ ఫైల్స్ అండ్ గూగుల్ డ్రైవ్ ఫైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు గూగుల్ డ్రైవ్ అంటే అది డాక్యుమెంట్స్ కావచ్చు అంటే వర్డ్ లాగా చేయొచ్చు ఎక్సెల్ కావచ్చు ఎక్సెల్ లాగా ఉండొచ్చు లేదా పవర్ పాయింట్ ఉంటుంది పవర్ పాయింట్ లాగా కావచ్చు ఫార్మ్స్ ఉంటుంది డ్రాయింగ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి అంటే మీకు అయితే డాక్యుమెంట్ స్ప్రెడ్ షీట్ ప్రెజెంటేషన్ ఏదో ఉంది క్రియేటింగ్ ఏ ఫైల్స్ ఆన్ గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ లో ఫైల్స్ అంటే గూగుల్ డ్రైవ్ డస్ నాట్ జస్ట్ స్టోర్ యువర్ ఫైల్స్ ఇట్ ఆల్సో అలౌస్ టు క్రియేట్ షేర్ అండ్ మేనేజ్ డాక్యుమెంట్ విత్ యువర్ ఓన్ ప్రాపర్టీ యాప్స్. ఇక్కడ చూడమ్మా గూగుల్ డ్రైవ్ వచ్చేసి డస్ నాట్ జస్ట్ స్టోర్ యువర్ ఫైల్స్ గూగుల్ డ్రైవ్ వచ్చేసి స్టోర్ అనమాట స్టోర్ చేయడమే కాకుండా మళ్ళీ క్రియేట్ చేయడానికి అంటే వర్డ్ లాగా క్రియేట్ చేయడానికి అవన్నీ చేయడానికి క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఆ డేటా అంతా మేనేజ్ చేయడానికి ఓన్గా చేయడానికి కూడా ఈ మీ గూగుల్ డ్రైవ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా ఓన్లీ స్టోర్ చేయడానికే కాదు గూగుల్ షీట్స్ కానీ గూగుల్ డాక్యుమెంట్స్ కానీ పీపీటీస్ కానీ అన్ని షేర్ క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు మేనేజ్ చేయొచ్చు ఓన్ ప్రోడక్ట్ యాప్స్. ఇక్కడ యూ హ్యావ్ ఎవర్ యూజ్ సూట్ లైక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ something about Google Drive apps might seem familiar. For instance, the type of files you can work with are similar to files that can be created with various Microsoft Office programs. For instance, the types of files you can work with are similar to files with the be created various Microsoft programs. Microsoft లో ఉన్న ఆప్షన్స్ అనేది వర్డ్ ఎక్సెల్ పవర్ అవన్నీ కూడా మనం చేయొచ్చు. బిలో ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫైల్స్ యూ కెన్ క్రియేట్ ఆర్ గూగుల్ డ్రైవ్. ఏమేమి ఫైల్స్ అంటే డాక్యుమెంట్స్ ఫర్ కంపోజింగ్ లెటర్స్ ఫ్లయర్స్ ఎస్సీస్ అండ్ అదర్ బేస్ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్స్. చూడమ్మా ఆ లెటర్స్ కానీ ఎస్ఏస్ కానీ ఆ టెక్స్ట్ బేస్డ్ ఏదైనా ఫైల్స్ చేయాలంటే గూగుల్ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఆ టెక్స్ట్ బేస్డ్ ఫైల్స్ కంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ అనమాట. సెకండ్ వన్ స్ప్రెడ్ షీట్ అండి ఫర్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ బుక్. ఇది ఎక్సెల్ వర్క్ బుక్ లాగా చేయడానికి స్ప్రెడ్ షీట్ అంట ఫర్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి డేటా ఆర్గనైజ్ చేయాలి. స్లైడ్స్ షోస్ సిమిలర్ టు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లాగా క్రియేట్ చేయడానికి ప్రెజెంటేషన్ యూజ్ చేస్తాను. కలెక్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా ఒక ఫామ్ చేయాలి అన్నప్పుడు డేటాను కలెక్ట్ చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి. డ్రాయింగ్స్ ఫర్ క్రియేటింగ్ సింపుల్ వెక్టర్ గ్రాఫిక్స్ ఏదైనా మన మ్యాథ్స్ లో అలా చిన్న ఏదైనా డయాగ్రామ్స్ ఉంటే ఆ డయాగ్రామ్స్ చేయడానికి డ్రాయింగ్. యూజువల్లీ ఇన్ డైలీ బేసిస్ ఆన్ వీక్ బేసిస్ మనం ఏదైనా రిపోర్ట్ చేయాలనుకోండి డైలీ అయినా మనం అప్డేట్ చేస్తూ ఉండొచ్చు వీక్లీ అయినా అప్డేట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. వేర్ ఆర్ యూ యాక్సెస్ దీస్ ఫైల్స్ ద డివైజెస్ యూ యాక్సెస్ దెమ్ విత్. మనం ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాం డ్రైవ్ నుంచా లేదా మీకు వాట్సాప్లో పంపించినామా అది. కెన్ యూ థింక్ ఎనీ ఫైల్ యూ వుడ్ లైక్ టు సింక్రనైజ్ మల్టిపుల్ డివైజెస్ ఆఫ్ ది గూగుల్ డ్రైవ్ స్టోర్లో చేసుకుంటున్నామా. థింక్ అబౌట్
few nodes collaborate with files. ఇప్పుడు డ్రైవ్ అంటే ఏంటి? గూగుల్ డ్రైవ్ అంటే ఫ్రీ సర్వీస్ అన్నమాట. గూగుల్ స్టోర్ ఫైల్స్ ఆన్లైన్. ఇది ఒక ఫ్రీ సర్వీస్, ఆన్లైన్ లోనే స్టోర్ అవుతుంది. యాక్సెస్ దెమ్ ఎనీవేర్ యూజింగ్ ద క్లౌడ్. గూగుల్ డ్రైవ్ ఆల్సో గివ్స్ యాక్సెస్ టు ఫ్రీ వెబ్ పేజ్. మనం లో చేసుకోవచ్చు, కంప్యూటర్లో చేసుకోవచ్చు, నువ్వు ఎక్కడ ఉన్నా చేసుకోవచ్చు అన్నమాట. డాక్యుమెంట్ more. Next, why use Google Drive? Google Drive is one of the most popular cloud storage services available today. ఇది మెయిన్ అనమాట. గూగుల్ డ్రైవ్ అంటే స్టోరేజ్, మన ఫోల్డర్ ఉంటే ఫైల్స్ అన్ని పెట్టుకుంటాం కదా, అలాగనమాట. ఇప్పుడు మనకు ఫైల్ ఉంది, సర్టిఫికేట్ ఎలా పెట్టుకుంటాము అలాగా గూగుల్ డ్రైవ్ లో ఆన్లైన్ లో ఉన్న ఫామ్స్ అన్ని పెట్టుకుంటాం. గూగుల్ డ్రైవ్ is one of the most popular storage services available today. Storage service like Google Drive. Before taking one, consider advantage of Google Drive. ఆ గూగుల్ డ్రైవ్ లో మన డేటాని సేవ్ చేసుకోవచ్చు. మీ సర్టిఫికేట్ కానీ స్కాన్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు మర్చిపోయింటారు, ఫోనే మర్చిపోయింటారు, ఇక్కడ మీరు ఓపెన్ చేసి మీ దగ్గర ఉంటుంది తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా చేసుకోవచ్చు. డ్రైవ్ ఫైల్ సేవ్ బికాస్ షేర్ ఫైల్స్ with other becomes easier. Creating files on Google Drive. Google Drive does not just store your sheet files; it allows you Google Drive వచ్చి ఏమో వినిపిస్తుందా? హలో, ఏమా వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, వాయిస్ క్లియర్ గా వస్తుంది మేడం. సరే, ఓకే. ఇక్కడ వచ్చేసి గూగుల్ డ్రైవ్ డస్ నాట్ స్టోర్ యువర్ ఫైల్స్ స్టోర్ చేయడమే కాదు, ఇట్ అలౌస్ టు క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి. If you have ever used a suite like Microsoft Office, something about Google Drive's app might be similar. ఇక్కడ ఏం లేదు మనం ఇది స్టోర్ చేయడమే కాదు, ఎక్సెల్ లాగా స్ప్రెడ్షీట్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లాగా ప్రెజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు, అదే అనమాట. తర్వాత వచ్చి ఆల్ టైప్స్ ఆఫ్ యూ కెన్ వర్క్ విత్ సింపుల్ ఫైల్స్ అన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం చేయొచ్చు. బిలో ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ ఆన్ గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ లో మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేయొచ్చు? డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్స్, ప్రెజెంటేషన్, ఫార్మ్స్, డ్రాయింగ్స్. చూడండి, డాక్యుమెంట్స్ అంటే ఫర్ కంపోజింగ్ లెటర్స్, flyers, essays, and other text-based files similar to Microsoft Word documents. Next, spreadsheets for storing and organizing information similar to Microsoft Excel workbook. Presentations, slideshows similar to Microsoft Office presentation. Forms for collecting, organizing data. ఏదైనా డేటాను కలెక్ట్ చేయాలంటే అది ఫార్మ్స్. Drawings for creating సింపుల్ వెక్టార్ గ్రాఫిక్స్ ఆర్ డయాగ్రామ్స్. డాక్యుమెంట్స్ అంటే మనం వర్డ్ లాగా డాక్యుమెంట్ వస్తుంది ఆన్లైన్లో. నేనేమైనా చేంజెస్ చేసినా మీకు కనిపిస్తుంది, మీరు ఏదైనా చేంజెస్ చేసినా ఆ వర్డ్ నేను ఒక పేరా చేసిన, మీద 2 పేరాలు మీరు చేయాలా, సో అవి చేసినది నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ నెంబరు, మీ రోల్ నెంబరు, నేమ్ స్విచ్ పంపిస్తాను, మీ ఆధారు, మీ ఫోన్ నెంబర్ అంతా మీరు ఎంటర్ చేస్తే నాకు కనిపిస్తుంది అనమాట. నేను ఎంటర్ చేసినట్టు మీకు కనిపిస్తుంది. ఏదైనా మీరు పీపీటీ చెప్పాలా, సో మీరు అది మీరు ఇప్పుడు దాంట్లో ప్రెజెంటేషన్ చేసి నాకు షేర్ చేస్తే మీరు ఏదైనా చేంజెస్ చేసినారనుకోండి, అది నాకు కనిపిస్తుంది. మీరు ఏదైనా ఇప్పుడు నాకు మీరు ఒక టాపిక్ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పంపిస్తున్నారు, మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే అది నేను రెక్టిఫై చేస్తే అదంతా కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఫార్మ్స్ కూడా కలెక్టింగ్ ఫార్మ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా. మీ దగ్గర నుంచి ఏదైనా డేటా కావాలి అన్నప్పుడు మనం ఫార్మ్స్, ఆన్లైన్ ఫార్మ్స్ లాగా ఇది కూడా ఫార్మ్స్ చేయొచ్చు. డ్రాయింగ్స్, ఏదైనా డ్రాయింగ్స్ తీయడానికి కూడా మనం డ్రాయింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. గూగుల్ డ్రైవ్ అంటారు. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ తర్వాత నెక్స్ట్ గూగుల్ షీట్స్, గూగుల్ షీట్స్, గూగుల్ అకౌంట్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ హ్యాంగ్అవుట్స్, గూగుల్ ఫార్మ్స్, గూగుల్ క్లాస్ రూమ్.
ఏమో బ్రీఫ్లీ అబౌట్ గూగుల్ షీట్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి ఇంకొక ఫైల్ ఉంది, అది చెప్తాను. గూగుల్ షీట్ అంటే ఏంటి ఇన్ బ్రీఫ్గా, ఓకేనా. జీ సూట్ అంటే ఏంటి అని ఉంది కదా మీకు సిలబస్లో. జీ సూట్ అంటే ఏంది అని చెప్తాను చూడండి. వాట్ ఈస్ జీ సూట్? జీ సూట్ అంటే ఏంటి అంటే previously Google Apps for business version of everything Google offers. అంటే మనకి ఇప్పుడు కాబట్టి మాకు కూడా ఇది గూగుల్ షీట్స్ అవసరం అనమాట. బిజినెస్ కూడా జీ సూట్ అనేది యూజ్, ఇది బిజినెస్ వర్షన్ ఎవ్రీథింగ్ గూగుల్ ఆఫర్. జీమెయిల్ అకౌంట్ ఫర్ యువర్ పర్సనల్, ఏదైనా పర్సనల్ నీడ్స్ కోసం కూడా మనం చేయొచ్చు. జీ సూట్ అకౌంట్ గివ్స్ యూ బిజినెస్ ఫ్రమ్ ద సేమ్ టూల్ విత్ ద ఈమెయిల్ అడ్రస్ దట్ యూజెస్ యువర్ company.com or domain address. The only apps look and work the same. The most company's logo instead of Google logo in the apps, and you can your company's IT admins should comes some extra G Suite sharing management tools to help your team work together better and keep your data secure. It's one of the best way to get email and domain along with the rest of Google apps that all help you company members. ఇక్కడ ఏంటంటేమా జీ సూట్ అనేది ఏంటంటే మనము మీ క్లాస్ చెప్పడానికి జీ సూట్ ఇస్తారనమాట, ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్. అందులో మన కాలేజ్ వాళ్ళందరివి ఉంటాయి, ఐడీస్ పాస్వర్డ్స్, క్లాస్ చెప్పినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రీవియస్లీ కాల్డ్ గూగుల్ యాప్స్ ఫర్ బిజినెస్, జీ సూట్ ఇది బిజినెస్ వర్షన్ అనమాట జీ సూట్ అనేది. సో ఇది వచ్చేసి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, దాంట్లో ఒక 200 మంది 30 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్లో ఉండాలి, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్లో ఉండాలి. అందరికి తెచ్చి పెడితేనే ఇది అయిపోతుంది అనమాట. ఒకే ఫైల్లో వాళ్ళు ఏది అప్డేట్ చేసినా మనకి కనిపిస్తుంది, మనం ఏదైనా అప్డేట్ చేసినా సో ఇది అందుకే జీ సూట్ అని తీసుకుంటారన్నమాట. అంటే ఒక మెయిల్ అడ్రస్, ఒక కంపెనీ నేమ్, అవన్నీ లోగోస్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట, దాన్ని జీ సూట్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ అమ్మా ఇది ఆఫీస్ కోసమే చేస్తారనమాట. ఇది ఓన్లీ ఫర్ ఆఫీస్ పర్పస్ అన్నమాట. గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ ఎలా ఉంటాయి అని చూపిస్తా చూడండి. ఇలా ఉంటాయి. ఈ పవర్ పాయింట్ స్లైడ్స్ కూడా ఇలా కదా ఉంటాయి, చూపిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. గూగుల్ షీట్స్ అంటే వర్క్ షీట్ వస్తుంది. ఇదో ఇక్కడ ఒక నిమిషం చూపిస్తాను. గూగుల్ డాక్స్, గూగుల్ క్యాలెండర్, గూగుల్ కాంటాక్ట్స్. ఓకే, మెయిల్ ఐడి వస్తే ఆటోమేటిక్ వస్తుంది. జస్ట్ పిక్చర్ చూపిస్తా చూడండి మా. జీమెయిల్ అంటే తెలుసు కదా మీకు, జీమెయిల్ ఓకేనా. సో మన ఇన్బాక్స్లో ఏమున్నాయి, మనం ఎవరు సెండ్ చేసినా అలా జీమెయిల్ అనమాట. ఓకేనా. జీమెయిల్ తెలుసు మీకు, ఇలా ఫోటో తెలుస్తాను. ఓకే. నెక్స్ట్ మా గూగుల్ కాంటాక్ట్స్, మనకి ఏమంటారు మెయిల్ వస్తే మన కాంటాక్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. సో దాన్ని గూగుల్ కాంటాక్ట్స్ అంటే మనం మెయిల్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మన ఫోన్లోనా సిమ్లోనా అని అడుగుతుంది చూడండి, అలాగే గూగుల్లోనా అన్నప్పుడు గూగుల్ కాంటాక్ట్స్ షేర్ చేసుకునేవి కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ మా గూగుల్ క్యాలెండర్, గూగుల్ క్యాలెండర్ చూడండి, మనం ఏ రోజు ఏమన్నా మనకి ఏమన్నా షెడ్యూల్స్ ఏదన్నా ఉంటే కన్నా పెట్టుకోవచ్చు క్యాలెండర్. జీ సూటే అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మీకు జస్ట్ ఫోటోస్ చూపిస్తాను, అది మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ జీమెయిల్ ఓకే, గూగుల్ కాంటాక్ట్స్ ఓకే, గూగుల్ డాక్స్ ఒక డాక్యుమెంట్ లాగా. ఇప్పుడు చూడమని నేను ఒక పేరా చేసి పంపించినాను, ఇంకా 2 పేరాస్ అంతా మీరు చేయాలా. సో మీరు చేసిన అప్డేట్ చేస్తే నాకు కనిపిస్తుంది. సో నేను ఏదైనా మీరు చేసింది ఏదైనా మిస్టేక్ ఉంటే నేను రెక్టిఫై చేస్తే నాకు కూడా కనిపిస్తుంది. సో ఇలా వర్డ్ డాక్యుమెంట్ లాగా వస్తుంది. నెక్స్ట్ గూగుల్ షీట్ అంటే ఇలా వస్తుంది.
గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్ అన్నప్పుడు ఇది వర్డ్ ఎక్సెల్ లాగా మొత్తం లైన్స్ కనిపిస్తుంది అనమాట. మనకి ఎక్సెల్ లాగా మొత్తం లైన్స్, చార్ట్స్, ఇంకా ఏమన్నా చేసింది మొత్తం అంతా, ఏదైనా మనం మాడిఫికేషన్ చేసింది అంతా ఎక్సెల్లో అంతా కనిపిస్తుంది. షీట్స్ అంట. గూగుల్ స్లైడ్స్ అంటే పవర్ పాయింట్ స్టైల్ లాగా చూడండి, స్లైడ్స్ అంట. గూగుల్ ఫార్మ్స్ అంటే ఇలా మనం ఇప్పుడు క్విజ్ పెట్టామనుకోండి, అది గూగుల్ ఫార్మ్స్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలా అలా ఫార్మ్స్ అంటారు. నెక్స్ట్ మనం గూగుల్ కీప్ ఏదైనా డాక్యుమెంట్ లో లాగా గూగుల్ డాక్యుమెంట్ లో లాగా పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, చూడండి మొత్తం డాక్యుమెంట్స్ అంతా. గూగుల్ కీప్, గూగుల్ డ్రైవ్ అంటే ఫోల్డర్స్ లాగా మన ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి కదండి, ఇది వర్డ్ ఫైల్, ఇది ఎక్సెల్ ఫైల్ అలా. ఓకేనా? సో ఇలా ఇలా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్, గూగుల్ సైట్స్, ఇంకేదైనా మనం ఇంపార్టెంట్ గూగుల్ స్లైడ్స్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, బ్యాక్గ్రౌండ్స్ అదేమన్నా అంటే. సో ఇది మా గూగుల్ దాని గురించి అన్నమాట. మీకు ఇంకొకసారి చెప్తాను. మీకు సిలబస్ చూడమ్మా, జీ సూట్ లో గూగుల్ డ్రైవ్, గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ స్ప్రెడ్షీట్స్, గూగుల్ స్లైడ్స్, గూగుల్ ఫార్మ్స్ ఉంది. చూడండి, గూగుల్ సూట్ లో గూగుల్ డ్రైవ్ అంటే స్టోరేజ్ లాగా అనమాట. గూగుల్ డాక్యుమెంట్స్ అంటే వర్డ్ డాక్యుమెంట్ లాగా అనమాట. గూగుల్ స్ప్రెడ్ షీట్స్ అంటే స్ప్రెడ్ షీట్ లాగా అనమాట. గూగుల్ స్లైడ్స్ అంటే ఏమంటారు, గూగుల్ ఫార్మ్స్ అంటే ఆన్లైన్ ఫార్మ్స్, మనం క్లిక్ ఎలా చేస్తాం కదా అలా. డీటెయిల్ గా నోట్స్ అంటేమో మీకు గూగుల్ డ్రైవ్ అంటే ఏంది, గూగుల్ షీట్స్ అంటే ఏంది, సో విత్ పిక్చర్స్ తో ఉంది నోట్స్. ఫస్ట్ గూగుల్ డ్రైవ్ కదా, ఇవన్నీ లేవు. గూగుల్ యాప్స్ అదంతా లేదు మీకు. జీమెయిల్, గూగుల్ క్యాలెండర్ లేదు. గూగుల్ స్లైడ్స్, గూగుల్ డ్రైవ్ ఉండాలి ఫస్ట్ చూపిస్తున్నాను. గూగుల్ డ్రైవ్ ఇక్కడ చూడండి, యువర్ ఫైల్ సిగ్నేచర్ ఆల్ ద స్టోరేజ్ కోసమే డ్రైవ్ని యూజ్ చేస్తారు. చూడండి ఇలా ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఓకే చూడండి మా, you need to somewhere to store all documents and spreadsheet your team makes along with the other files you make outside the G Suite. Google Drive you have covered with 30 GB of storage per user, unlimited storage to G Suite $10 per user. మామూలుగా మన డ్రైవ్లో అయితే మనకి కొన్ని జీబీనే ఉంటుంది అనమాట. అదే గూగుల్ సూట్ వాళ్ళకైతే 30 GB వరకు ఉంటుంది. మామూలుగా వేరే దానికైతే 30 GB అనమాట. ఇది గూగుల్ కాబట్టి అన్లిమిటెడ్ ఉంటుంది, ఎంత ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టోర్ అండ్ సేవ్ ఎవ్రీ ఫైల్ యువర్ కంపెనీ నీడ్స్ అండ్ షేర్ దెమ్ అక్రాస్ టీమ్. మనం ఏం ఫైల్ కావాలంటే అన్ని ఫైల్ స్టోర్ చేసుకోవచ్చు, మన టీంకి అంతా పాస్ చేయొచ్చు. దాన్ని గూగుల్ డ్రైవ్ అంటారు. ఇది మీకు సిలబస్ లో ఉంది గూగుల్ డ్రైవ్. నెక్స్ట్ మరి గూగుల్ స్లైడ్స్, గూగుల్ డాక్స్, స్లైడ్స్ ఉంది. గూగుల్ డాక్స్ ఉంది. గూగుల్ డాక్స్ అంటే ఇక్కడ చూడమ్మా, ఫర్ డాక్యుమెంట్స్, ఓన్లీ డాక్యుమెంట్స్ కి చూడండి ఇలా మనం టైప్ చేసుకుంటాం. Google Docs is along with the Gmail, the original app G Suite. The tool is made up start opening browser, Office DOS. It's powerful word processor that opens Word files more reliably. The most competitors, the collaboration features that make the one of the easiest way to build and ఎడిటోరియల్ వర్క్ ఫ్లో టుడే. అంటే వర్డ్కి సంబంధించిన డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మన గూగుల్ సూట్ ఫర్ స్ప్రెడ్ షీట్స్. షీట్స్ అన్నాం కాబట్టి ఇది స్ప్రెడ్ షీట్స్ అంటే ఎక్సెల్ ఫైల్ లాగా అనమాట. చూడండి, స్ప్రెడ్ షీట్స్ వర్ ఒరిజినల్ కిల్లర్ ఆఫ్ పీసీస్ అండ్ గూగుల్ షీట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ టు యూజ్ G Suite. It is a powerful spreadsheet app that pull and data from web అండ్ లెట్ యువర్ టీమ్ వర్క్ షీట్ సేటెడ్ అని చెప్పినా కదా. మీ నెంబర్స్ అయితే నాకు తెలుసు, మీ నేమ్స్ అయితే, మీకు ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ అవన్నీ మీరు ఎంటర్ చేస్తే నాకు వస్తాయన్నమాట. సో అదన్నమాట ఎగ్జాంపుల్ ఆఫ్ గూగుల్ షీట్స్ అనమాట.
351 supports function along with the wide range of add-ons, including many are originally designed for Excel. It can handle almost my number of crunching problems through it. సో ఇప్పుడు మీరు అక్కడ ఇంట్లో ఉంటారు, మీ ఆధార్ నెంబర్ అంతా నాకు ఎలా తెలుస్తుంది? గూగుల్ షీట్ పంపిస్తే మీరు ఎంటర్ చేస్తే నాకు ఆటోమేటిక్గా డేటా వస్తుంది అనమాట. Google Sheets is so powerful, right? We wrote book about it. Be sure to check out Jaypa's ultimate guide to మీకు ఏదైనా కావాలి అంటే మనం సర్చ్ చేసుకుంటే మీకు ఏం లేదు. గూగుల్ షీట్స్ గురించి అయితే ఇలాగనమాట. జస్ట్ మీరు ఎక్సెల్ షీట్ పంపిస్తే మీరు డేటా ఎంటర్ చేస్తే నాకు కనిపిస్తుంది. గూగుల్ స్లైడ్స్ అంటే ఫర్ ప్రెజెంటేషన్. మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఏమైనా ఇవ్వాలి, ప్రెజెంటేషన్ ఏదైనా ఇవ్వాలి, సెమినార్ ఇవ్వాలి అంటే గూగుల్ షీట్స్ పనికొస్తాయి అన్నమాట. గూగుల్ స్లైడ్స్ పనికొస్తాయి. అలాగంటే represent your findings. Google Slides is a simple way to make presentation about anything you need. It's a note too flashy and keynote PowerPoint with your new animation for one that makes it easier to present from anywhere since all each browser. Next మా Google Forms అంటే ఫార్మ్స్ అంటే ఇలాగా. ఇది ఎందుకు ఫార్మ్స్ సర్వేకి ఫార్మ్స్కి యూజ్ చేస్తాను. ఓకేనా, ఆప్షన్ 1 ఇలాగా. You can manually data in your Google Sheet spreadsheet, but it be a lot easier. But someone did it for you. Google Forms is the tool for that. It click away from your Google Sheet spreadsheets with a drag and drop form fills to gather the data you need. When your new answer comes, they will automatically be added to your spreadsheet, ready for you analyze later. Then Google Forms గురించి అయితేమా మనం ఏదైనా సర్వే చేయడానికి కానీ ఫామ్స్ కానీ యూజ్ చేస్తాం. అర్థమైందమ్మా? జీ సూట్ అంటే డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్, తర్వాత వచ్చేసి చూడండి స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషన్, ఫామ్స్ అదనమాట. వర్డ్, గూగుల్ డాక్స్, గూగుల్ స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషన్, ఫామ్స్ మీకు అది సిలబస్లో ఉండేది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈమెయిల్ దాంట్లో మీకు గూగుల్ షీట్స్, గూగుల్ జీ సూట్లో గూగుల్ డ్రైవ్, డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను చెప్పేసాను 2-3 క్లాసులు ఈమెయిల్ అంటే ఏంటి ఇదంతా. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా పాపా? ఏమా మేడం అర్థమైందమ్మా? షీట్స్, గూగుల్ డ్రైవ్స్ ఏం పాప అర్థమైందా? అర్థమైంది మేడం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఓకే సరే. మీటింగ్ లీవ్ అయ్యేదా? అటెండెన్స్ మీటింగ్ లీవ్ అయ్యేదా? గ్రూప్ లో షేర్ చేస్తాను. మెటీరియల్ ఉంది కదా, షేర్ చేస్తాను. ఓకేనా? నిన్నటి కూడా పెట్టండి మేడం. ఆ ఫైల్ అందుకు పంపిస్తాను, చూసుకుంటారా? ఈమెయిల్ ఓన్లీ మీరు కార్డు ఒకటి. ఓకేనా? ఈమెయిల్ తర్వాత గూగుల్ బిల్ అది మొత్తం ఫైల్ ఉంది అంటే షీట్ ఎంత పంపిస్తాను చూడండి. ఈమెయిల్ మాత్రమే చూడండి. అదంటే మీకు కవర్ అన్ని కాబట్టే కదా. ఓకే మేడం. కార్డు ఈమెయిల్ ఇది పంపిస్తాను. ఓకేనా? ఈ సూట్ ఒక యూనిట్ అయిపోయింది. ఓకే సరే, ఎక్కువనా? షేర్ చేస్తాను ఇప్పుడే గూగుల్ అదే షేర్ చేస్తా చూడండి మెటీరియల్ అంతా. ఓకే సరే.